వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ చెక్కలు. పుట్టింది గుంటూరు, ఉంటుంది వైజాగ్. ఫెస్టివల్కి అందరం కలిసి గుంటూరు వెళ్ళిపోతాం. అక్కడ అక్క వాళ్ళు, పిల్లలు, మేము అందరం కలిసి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చెక్కల్లోకి 3 లోటాలు ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేస్తారు. వరిపిండిలో జీరా, మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు అది అంతా వేసుకొని సరిపడా సాల్ట్, మొత్తం పిండి కలిసేలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అందరం కలిసి చేసుకుంటాము ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు. పెసరపప్పు కూడా నానబెట్టేసి ఉంచుకోవాలి. ఆ పెసరపప్పుని ఇలా పిండిలో అంతా కలిసేలాగా కలుపుకొని మొత్తం పిండి అంతా కలిసేలా చూసుకోవాలి. దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా కలిపేసి ఒక సైడ్కి అదిమి పెట్టుకోవాలి. కొద్దిగా సైడ్కి తీసి వాటర్ వేసి కలుపుకుంటూ ఉంటాం. ఇలా చేస్తే చెక్కలు బాగా అస్సలు రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునే విధంగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అక్కేమో ఇలా పిండి కలిపింది, పిల్లలు మేమందరం ఉండలు చేస్తూ చెక్కలు చేసాము. అమ్మాయేమో కాల్చిందనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇలానే అందరం కలిసి చేసుకుంటాం. పిండి అంతా అలాగా ఒక సైడ్కి అదిమి పెట్టేసి కొద్దిగా పిండి తీసుకొని ఎప్పటికప్పుడు వాటర్ తోటి అలా కలుపుకొని పక్కన ఉంచుతాం. ఎందుకంటే పిండి గట్టి పడిపోకుండా ఉంటుందనేసి, క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కలుపుకుంటే. మొత్తం పిండి ఒకేసారి కలిపితే గట్టిగా వస్తాయి అనేసి కొద్దిగా ఎప్పటికప్పుడు కలుపుతుంది మక్క. పిల్లలేమో లడ్డూలు చేస్తూ చెక్కలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా సెలవుల్లో అందరం అనుకొని ఇలా కలుసుకొని చేసుకుంటాం. పిల్లలు అలా ఉండలు చేసి పెడుతూ ఉన్నారు, ఒకరేమో అలా చెక్కలు చేస్తూ ఉన్నారు. పూరీ ప్లస్ మీద అలా పేపర్ కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ వేసేసి అలా చెక్కలు చేసి ఒక పేపర్ మీద కానీ ఒక కవర్ మీద కానీ వేసుకొని ఆయిల్లోకి సరిపడా పూర్తయిన వెంటనే చెక్కలు తీసి అలా పైన ఒక పేపర్ కింద ఒక పేపర్ పెట్టేసి అలా చేస్తారు. అమ్మాయి ఏమో ఇలా కట్టెల పొయ్యి పెట్టేసి ఇలా చేసుకుంటాం. కట్టెల పొయ్యి అయితే సెగ చాలా పెద్దగా వస్తుంది కదా, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా ఆయిల్లో అతిగా వేయకూడదు. చెక్కలు పైన లేయర్ సరిపోయే అంతవరకే వేయాలి. అప్పుడే అన్నీ క్రిస్పీగా కాలుతాయి. మా బాబు నేను కూడా ట్రై చేస్తాను అనేసి అలా కవర్ పెట్టి గిన్నెతో అలా ట్రై చేశాడు. చిన్న టిప్స్ పాటిస్తే ఆయిల్ తీయకుండా చెక్కలు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చెక్కలు ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్కి మించి ఎక్కువగా వేస్తేనే అవి ఆయిల్ తీయడం కానీ గట్టిగా రావడం కానీ జరుగుతుంది. కొద్దిగానే వేసుకొని కాలనివ్వాలి చెక్కలు ఎప్పుడైనా. పెద్ద మంటలోనే చూసుకుంటూ కాల్చుకోవాలి.
పెసరపప్పు అయితే ఉడికించే పని ఏమీ లేదు, నానబెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు సన్నగా తరుముకొని వేసుకోవాలి. మా సైడ్ గుంటూరు సైడ్ అయితే చెక్కలు అంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొన్ని ఏరియాస్లో కట్టెగారెలని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. మిగిలినవి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని కాల్చుకోవాలి. అస్సలు ఆయిల్ అయితే అస్సలు తీయలేదు. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిక్సీ పట్టి అలా వైట్గానే వస్తాయి. అదే కారం వేస్తే రెడ్ కలర్ వస్తాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.